యూజువల్లీ చాలా సందర్భాల్లో ఈ ఆస్తి గొడవలు అవి జరుగుతూ ఉంటాయి. దాంట్లో మనం ఏ డీడ్ కావాలి మనకు అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. సో, మీ ప్రాపర్టీకి సంబంధించి మీరు కో ఓనర్ అయినప్పుడు, లేదు అనంటే పార్టిషన్ జరుగుతూ ఉన్నప్పుడు జాయింట్ ప్రాపర్టీలో ఎటువంటి డీడ్స్ మీ దగ్గర ఉండాలి అనేది ఇవాళ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూజువల్లీ దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ డీడ్స్ అండి. ఫస్ట్ ఏంటి అనంటే రిలీజ్ డీడ్ అండి. రిలీజ్ డీడ్ ఏంటి అనంటే యూజువల్లీ జాయింట్ ప్రాపర్టీ లేదంటే కో ఓన్డ్ ప్రాపర్టీ, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఉంటుంది కదా! దాంట్లో ఇద్దరు ఓనర్స్ ఉంటారు. సో, ఒకళ్ళని రిలీజ్ చేసేయచ్చు. ఎలాంటి సందర్భంలో అంటే ఈ వ్యక్తి కొంత కన్సిడరేషన్ ఇంకో కో ఓనర్ దగ్గర తీసుకొని, అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ జాయింట్ ప్రాపర్టీ అనుకుందాం, లేదు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అనుకుందాం. ఒక అతను కొంత డబ్బు అన్న దగ్గర తీసుకొని అందులోంచి ఆ ప్రాపర్టీ పూర్తిగా అన్నకి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సింది రిలీజ్ డీడ్ అనమాట. సో, దీనికి కన్సిడరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఒక వ్యక్తికి పూర్తిగా ఓనర్షిప్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, అయితే ఈ రిలీజ్ డీడ్ అనేది మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే లీగల్లీ ఇది చెల్లుబాటు అవుతుందన్నమాట. సో, ఈ రిలంక్విష్మెంట్ డీడ్లో వాళ్ళ లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రైట్ ఆఫ్ ప్రాపర్టీని, తండ్రి దగ్గర నుంచి ప్రాపర్టీ రైట్ వస్తుంది అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇప్పుడు ఈ సందర్భంలో అమ్మాయి నాకు వద్దు, మా అన్నయ్యకి ఇచ్చేయాలి అనుకుంటుంది, తను రిలంక్విష్మెంట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ రిలంక్విష్మెంట్ డీడ్ అనేది డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిలంక్విష్మెంట్ డీడ్ ఏమని చెప్తుంది అని అంటే, ఈ ప్రాపర్టీలో నా స్వతహాగా నేను దీంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాను, నేను వదిలేసుకుంటున్నాను ప్రాపర్టీలో నా రైట్ అని. ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన చనిపోయిన తర్వాతనే ఇది జరుగుద్ది. చనిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు నాకు వద్దు ఈ ప్రాపర్టీలో షేర్ అనుకున్న వాళ్ళందరూ రిలంక్విష్మెంట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, అది రిజిస్టర్ చేయాలి. అప్పుడే మిగతా వాళ్ళకి ఆ ఆస్తి సమపాలలో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే పార్టిషన్ డీడ్. ఈ పార్టిషన్ డీడ్ ఏంటి అని అంటే, ఒక ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఉంది అనుకుందాము. ఓకే, దాన్ని ఎవరైతే కో ఓనర్స్ ఉన్నారో అందరికీ డిఫరెంట్గా దాన్ని పంచాలి అనుకున్నప్పుడు పార్టిషన్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. పార్టిషన్ డీడ్ ఎటువంటి రైట్స్ ఇస్తుంది అంటే, సెపరేట్ ఓనర్షిప్ ఇస్తుంది. ఇంకా కో ఓనర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. మీకు సెపరేట్గా మీ వాటా, దాని బౌండరీస్ ఇవన్నీ దాంట్లో సెట్ అయి ఉంటాయి. సో, మీకు డిఫరెంట్ ఓనర్షిప్ వస్తుంది కాబట్టి మీరు అనుకున్నప్పుడు దాన్ని అమ్మేయచ్చు. సో, ఈ పార్టిషన్ డీడ్ కూడా డెఫినెట్లీ దాని వ్యాలిడిటీ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇది రిజిస్టర్ అయినప్పుడే. సో, నెక్స్ట్ వచ్చేది సెటిల్మెంట్ డీడ్. సెటిల్మెంట్ డీడ్ ఏంటి అని అంటే, ఒక ఫ్యామిలీ మధ్యలో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు సెటిల్మెంట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఇది విల్ కన్నా కొంచెం ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసిన నెక్స్ట్ డే నుంచి అది దాని లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. సో, డిస్ప్యూట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే, స్పెసిఫికల్లీ ఎవరికి ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఏ ప్రాపర్టీ షేర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది దాంట్లో ప్రాపర్గా ఉంటుంది. ఓకే, ఫ్యూచర్లో లిటిగేషన్ని ఎండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే క్లారిటీ ఉంటుంది ఎవరికి ఏ ప్రాపర్టీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీకు విల్ కన్నా ఇది ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది. లిటిగేషన్ అనేది ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే ఫ్యామిలీ హెడ్ చనిపోయిన తర్వాత అవన్నీ ఉండకుండా అమికబుల్ సెటిల్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము, వన్స్ ఫ్యామిలీ హెడ్ డెత్ తర్వాత ప్రాపర్టీ గురించి చాలా విపరీతంగా కొట్టుకుంటున్నారు, చాలా గొడవలు జరుగుతున్నాయి. సో, అటువంటివి మనము ముందే క్రియేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇటువంటి డీడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఈ డీడ్స్ చేయడం వల్ల ఏంటి అని అంటే, మీకు ఫ్యూచర్ ప్రాపర్టీ డివైడ్ చేసేటప్పుడు ఛాలెంజెస్, ఓకే, ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉంటారో వాళ్ళ డెత్ తర్వాత అనవసరమైన లిటిగేషన్స్ అనేవి ఎండ్ చేయొచ్చు. ఛాలెంజెస్ ఉండవు, లిటిగేషన్ ఎండ్ అవుతుంది, ఫేర్గా ఉంటుంది డ్యూరింగ్ సెటిల్మెంట్. సో, ఈ 5 కైండ్స్ ఆఫ్ డీడ్స్ అనేవి ఇంపార్టెంట్. వీటి ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకోండి. ఫర్ ఎనీ క్వైరీస్ మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీఆర్ హియర్ టు ఆన్సర్. థ్యాంక్ యూ.